హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను సుభద్ర. ఈరోజు కస్టర్డ్ మిల్క్ షేక్ చూపిస్తున్నానండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి కూల్ డ్రింక్స్ అడుగుతూ ఉంటారు. సో ఇలా ఈజీగా కస్టర్డ్ మిల్క్ షేక్ చేసి ఇవ్వండి, పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దీనికోసం నేను ముందుగా 1/2 లీటర్ మిల్క్ తీసుకొని ఇందులోంచి 1 కప్పు పచ్చిపాలు పక్కకు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పాలను మనము పొంగు వచ్చేంత వరకు సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కాజు, బాదం అలాగే పిస్తా పప్పులు తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసి మిల్క్లో పేస్ట్ చేసేసేయాలండి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకొని దీన్ని సపరేట్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిగిలిన పాలల్లో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. పాలల్లో బాగా కరిగేలాగా. పచ్చి పాలల్లోనే కస్టర్డ్ పౌడర్ అనేది మనం కరిగించుకోవాలండి. వేడి పాలల్లో వేస్తే లంప్స్ ఫామ్ అవుతాయి. సో ఈలోపు మనకు పాలు బాగా మరిగిపోయాయండి. ఇప్పుడు ఇందులో చక్కెర యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్కి 3/4 కప్పు షుగర్ యాడ్ చేశానండి. కరెక్ట్గా సరిపోయింది. చక్కెర యాడ్ చేసిన తర్వాత మరి బాగా మిక్స్ చేసుకోవాలండి. చక్కెర అంతా కరిగేలాగా 2-3 నిమిషాలకు మనకు షుగర్ బాగా కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇది యాడ్ చేశాక మరి దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలండి 2-3 నిమిషాలు. చూడండి, 2-3 నిమిషాలు దీన్ని ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనం పచ్చి పాలల్లో కస్టర్డ్ పౌడర్ కరిగించి పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తానే కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలండి, లేకపోతే లంప్స్ ఫామ్ అవుతాయి. చూడండి, ఇలాగా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. మనము కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తానే కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది. అలాగే మనకు స్పూన్ కూడా కొంచెం బరువుగా తిరుగుతుందండి, మనకు అది గుర్తు. చూడండి, ఇలాగా 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాలకు మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లార్చుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లార్చుకున్న తర్వాత బయటికి తీసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే అండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ మిల్క్ షేక్ రెడీ అండి. సో ఖచ్చితంగా ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.